హాయ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు బ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇంకా ఇది వచ్చేసి డే 1 బ్లాగ్లో లాస్ట్ ప్లేస్ అనమాట. ఎవరైనా డే 1 చూడకపోతే పైన లింక్ ఇస్తాను, చూసేసేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి దీని లోపలికి ఎంటర్ అవ్వాలంటే 200 రూపీస్ పర్ పర్సన్ అనమాట. అడల్ట్కి పే చేస్తే మనకు ఒక గైడ్ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఆ గైడ్ వచ్చేసి మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనమాట. లైక్ కాఫీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇంకా కాఫీ బీన్స్ ఎలా తయారు చేస్తారు, ఏమి కాఫీ పౌడర్ ఎలా వస్తుంది, అన్నీ డీటెయిల్గా ఉంటుంది మనకి. సో ఎవరైనా కాఫీ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మేమైతే ఎంట్రీ ఫీజు కట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడ కూర్చోమన్నారు. గైడ్ వచ్చి తీసుకెళ్ళి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని చెప్పారు. సో ఇంకా మేము గైడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా భానుని అడిగాను అనమాట, కాఫీ చెట్లు ఎలా ఉంటాయి నాకు తెలియదు, ఒకసారి చూపించు కాఫీ బీన్స్ అవన్నీ అనేసి అని అంటే ఇంకా భాను వచ్చేసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇది కాఫీ చెట్టు అనమాట. ఈ ఆకుకి బొక్కలు ఉన్నాయన్నమాట. ఈ ఆకు కత్తిరించేశారు. కాఫీ గింజలు చూపి బాను. కాఫీ గింజలు చూసారంటే అట్లా గుత్తులు గుత్తులుగా కాస్తాయి. గీతకా ఇంకా ఇక్కడ మాకు వచ్చేసి ఒక గైడ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మాతో పాటు ఒక 3 మెంబర్స్ యాడ్ అయ్యారనమాట. సో మా అందరికీ తిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం కాఫీ చెట్లే. ఇంకా ఈ కాఫీ చెట్లలో వచ్చేసి 3 వెరైటీస్ ఆఫ్ కాఫీ ప్లాంట్స్ ఉన్నాయంట. మేమైతే ఐడెంటిఫై చేయలేకపోయాము, ఎందుకంటే అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి 3 వెరైటీస్ ఆఫ్ చెట్లు ఉన్నాయి. ఒకటి రోబిస్టా, ఇంకొకటి అరబికా, ఇంకొకటి లిబేరియన్ అంట. రోబిస్టా అనేది ఏమంటే ఫిల్టర్ కాఫీకి యూజ్ చేస్తారు. ఇంకా అరబికా అనేది ఇన్స్టెంట్, లైక్ మనం బ్రూ తాగుతాం కదా, బ్రూ, నెస్కేఫ్ ఇవన్నీ వచ్చేసి అరబికా కాఫీ పౌడరు. అది పాలలో అలాగే కరిగిపోతుంది, దానికి డస్ట్ ఏం రాదు. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది రోబిస్టా. ఇది వచ్చేసి మనము ఫిల్టర్కి, చెన్నై ఫిల్టర్ కాఫీ తాగే ఉంటాం కదా, పైన మనము వడగట్టామంటే దానిలో డస్ట్ అంతా వస్తుంది కదా, సో ఆ చెట్టు అనమాట ఇది. ఇంకా ఈ రోబిస్టా చెట్టు వచ్చేసి మనము నాటిన ఒక 3 ఇయర్స్ తర్వాత మనకైతే పండ్లు అయితే వస్తాయన్నమాట. ఇంకా మనం హార్వెస్ట్ చేయొచ్చు. ఇంకా అలాగా 80 ఇయర్స్ దాకా మనకి ఈ చెట్ల నుంచి అయితే పండ్లు వస్తూ ఉంటాయి. ఇంకా 80 ఇయర్స్ తర్వాత మళ్ళీ పండ్లు అయితే తగ్గిపోతాయి. ఇంకా అలాగే చెట్టు కూడా చనిపోతుంది అంట. ఇంకా ఈ పండ్లు వచ్చేసి మనము ఒక చెట్టుకి 6 to 8 kgs దాకా కాఫీ బీన్స్ అయితే వస్తుంది. ఆ బీన్స్ కూడా ఏమంటే ఎండబెట్టిన తర్వాత 6 to 8 kgs దాకా వస్తుందంట. సో అది ఈ రోబిస్టా చెట్టు గురించి. ఇంకా ఈ కాఫీ చెట్టుకి ఫస్ట్ పువ్వుల్లాగా వస్తాయి. ఈ పువ్వుల తర్వాత కాయలు వచ్చి మళ్ళీ మనకి బీన్స్ వస్తుంది అనమాట. కానీ ఈ ఫ్లవర్స్ మాత్రం అసలు మల్లె పువ్వుల్లాగా స్మెల్ అనమాట. ఇంకోటి ఏమంటే ఈ కాఫీ బీన్స్ కాసే సీజన్లో వచ్చేసి మనం ఈ పక్కగానే వచ్చామంటే ఈ ఫ్లవర్స్ స్మెల్కి మనము స్పృహ కూడా కోల్పోతామన్నమాట. అంతా మత్తు అనమాట. ఈ ఫ్లవర్స్ అయితే చాలా స్మెల్ ఉన్నాయి, బాగున్నాయి అనమాట. ఇంకా ఇప్పుడు మనం చూసేది వచ్చేసి సెకండ్ టైప్ ఆఫ్ కాఫీ బీన్స్ వచ్చేసి అరబికా అనమాట. ఈ అరబికా వచ్చేసి ఇన్స్టెంట్ పర్పస్కి యూజ్ చేస్తారు. లైక్ బ్రూ, మనం నెస్కేఫ్ దానికి యూజ్ చేస్తాం కదా, సో దానికి ఈ బీన్స్ అనమాట. మనము ఆ రెండింటిని ఎలా డిఫరెన్స్ చేయొచ్చు అంటే అరబికాని రోబిస్టాని. రోబిస్టాది ఆకులు పెద్దగా ఉంటాయి అన్నమాట. అదే కానీ అరబికాది అయితే మనకి చిన్న చిన్న ఆకులుగా ఉంటాయి. సో ఇలా మనము డిఫరెన్స్ చేయొచ్చు. ఇంకా బీన్స్ కూడా ఏమంటే అరబికాకి వచ్చేసి ఇన్స్టెంట్ దానికి పెద్ద పెద్ద బీన్స్ ఉంటాయి, రోబిస్టాకి వచ్చేసి చిన్న చిన్నగా ఉంటాయి. ఇంకా ఏ కాఫీ చెట్టుకైనా కూడా కానీ బీన్స్ కాయలు వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటాయి ఫస్ట్, అవి పచ్చిగా ఉన్నట్టు. ఇంకా రెడ్ కలర్లో ఈ మాదిరిగా ఉంటే అవి పండినట్టు అనమాట. సో వీళ్ళు పండిన తర్వాత మళ్ళీ కాయల్ని హార్వెస్ట్ చేస్తారు, దాన్ని ఎండబెట్టి రోస్ట్ చేసి మళ్ళీ కాఫీ బీన్స్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ ఫ్రూట్ లాగా ఉంది కదా, ఈ ఫ్రూట్ని డైరెక్ట్గా తినచ్చు అన్నారు. తిన్నా కూడా కానీ దీంట్లో కెఫెన్ కానీ ఏమీ ఉండదు. ఈ ఒక్కొక్క ఫ్రూట్లో వచ్చేసి మనకి 2 సీడ్స్ ఉంటాయి. తను ప్రెస్ చేసినప్పుడు ఒక సీడ్ అయితే కింద పడిపోయింది. సో మనకి ఒక కాఫీ బీన్స్లో 2 ఉంటాయి అన్నమాట. ఇంకా ఇది స్మెల్ అయితే మనకి ఎలాంటి స్మెల్ రాదు, కాఫీ స్మెల్ కానీ ఏమీ. దీన్నంతా ఎండబెట్టి అవంతా ప్రొసీజర్ అయిన తర్వాతే మనకి కాఫీ స్మెల్ అనేది వస్తుంది అన్నారు.
ఇంకొక విషయం ఏమంటే, మనం మామూలుగా అందరం గమనించే ఉంటాము. మామూలుగా ఫిల్టర్ కాఫీకి, నెక్స్ట్ ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్‌కి మనము ఫిల్టర్ కాఫీ పౌడరు మామూలు దాంట్లో పెట్టినా కూడా గానీ మనకి గడ్డ కట్టదు గదా! అది అండ్ అలాగే ఎలా ఉంటుందంటే బరకగా ఉంటుంది. అదే ఇన్‌స్టంట్ పౌడర్ వచ్చేసి మనము జస్ట్ కొంచెం పేపర్ కట్ చేసి కొంచెం గాలి తగలంగానే అది లోపల కాఫీ పౌడర్ అంతా గడ్డ కట్టిపోతుంది గదా! సో, అది ఎందుకంటే ఇన్‌స్టంట్ కాఫీలో చికోరి యాడ్ చేస్తారు. ఈ కాఫీ పౌడర్ వచ్చేసి కొంచెం చేదుగా ఉంటుంది. సో, దానికి చికోరి యాడ్ చేయడం వల్ల ఆ బిటర్‌నెస్ తగ్గుతుందంట. సో, ఆ చికోరి అంటే ఏమంటే బేసిక్‌గా రూట్ వెజిటబుల్. మనకిప్పుడు ముల్లంగి అవి ఎలా అయితే వస్తాయో, సో, అలాగా ఆ చికోరిని దీంట్లో యాడ్ చేస్తారనమాట. సో, అందువల్ల మనకి ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ కొంచెం జిగురుతనం వస్తుంది మనము గాలి తగలంగానే. సో, అది డిఫరెన్స్. ఇంకా కాఫీ బీన్స్ వచ్చేసి మనము ఎంత రోస్ట్ చేస్తే అంత కెఫెన్ లెవెల్స్ పెరుగుతాయంట. ఇప్పుడు ఇన్‌స్టంట్‌కి వచ్చేసి లైట్‌గా రోస్ట్ చేస్తారు. ఫిల్టర్‌కి వచ్చేసి కొంచెం మీడియం రోస్ట్ చేస్తారంట. ఇప్పుడు మళ్ళీ క్యాపుచినో ఇవన్నీ ఉంటాయి కదా! దానికి ఇంకా ఎక్కువ రోస్ట్ చేస్తారనమాట. సో, అది డిఫరెన్స్. మనం ఎక్కువ రోస్ట్ చేసే కొద్దీ మనకి కెఫెన్ లెవెల్స్ అయితే చాలా పెరుగుతాయి అనేసి అని చెప్పారు. Okay, generally in a coffee we are having trending varieties. One, it is a green coffee, pea berry coffee, and civet coffee. Green coffee is nothing but, man, it is just 80 minutes roasted in the same temperature, just for 5 minutes, man. That is a green coffee, man. Okay, have you tasted the green coffee, sir? No one? I don't know. No one? I had filter coffee and instant coffee. Not green coffee. Yeah, green tea I had. Okay. Everyone added that green tea, no, sir? Yes. It is the same concept of green tea only, man. Okay, just in a 5 minutes roasted in 80 temperature. The powder color will be whitish in color. For tasting, ma'am, it is better than green teas. It is better than. For Because that doesn't contain much of any of the caffeine. caffeine is having, sir, but in a smaller amount. Just a 5 minutes roasted, that is. How about smell? It's Smell same like also coffee. They are not a coffee smell also, man. Yeah, they are bitter in taste, man. Very bitter in taste. For tasting, it is not good at all. But for health, it is very good. For diabetes and for weight loss, it is one of the biggest medicines, we can call it. Okay, pea berry coffee, sir. Generally, it is pea berry coffee is nothing but it is a hybrid one, sir. Generic one. In a one coffee beans, we are having 2 seeds, no? But in a pea berry coffee, we are having only 1 seed. That seeds are shapeless also, sir, like a mango shape or other shape, yeah. That is called as pea berry coffee. And civet coffee. Civet coffee, other name is coffee luwak also they call it as. Okay, this civet coffee, it is introduced in Indonesia, ma'am. Okay, it is nothing but a name of a cat, sir. It is a name of a cat. It is a wild variety of cat, sir. Okay, they will put the coffee beans to that cat, sir. The cat will eat that food. The digested seeds we are using as a coffee powder, ma'am. That is coffee luwak we call it. Yes. Okay, one of costliest coffee. yeah, one of the most costliest coffee in the world. Is that a special cat? Yeah, special cat. Not every cat, only specific brand. Yeah, civet cat. Only a civet cat. Okay, in India, generally nowadays they introduce elephant coffee. Same like procedure. Is the elephant is also special elephant or all kinds? Normal one, normal. Normal elephant. Oh. Okay, that is the trending varieties now. Yes. ఇంకా థర్డ్ వెరైటీ ఆఫ్ కాఫీ ప్లాంట్లో వచ్చేసి థర్డ్ వన్ లిబేరియన్. ఇది వచ్చేసి ఏమంటే మామూలుగా ఇప్పుడు చూసిన రోబిస్టా అరబికా వచ్చేసి చిన్న చిన్న అప్పుడే కాయలు కాసాయి కదా, బట్ ఇదేమంటే ఈ మాదిరిగా పొడవుగా పెరుగుతుంది, ఇంకా పైన మనకి కాయలు వస్తాయన్నమాట. సో ఇది డిఫరెన్స్. ఇంకా ఇది వచ్చేసి లిబేరియన్ కాఫీ వచ్చేసి మనం ఇప్పటిదాకా అయితే మనం ఎప్పుడు తాగలేదు ఇండియాలో, ఎందుకంటే ఈ కాఫీ ప్లాంట్ వచ్చేసి ఈ కాఫీ బీన్స్ వచ్చేసి మనం తాగామంటే ఇది టూ మచ్ హై టెంపరేచర్ అవుతుందంట బాడీ. సో ఇది కెనడా ఇలా చల్లగా ఉంటాయి కదా, ఆ ప్రదేశాల్లో వాళ్ళు ఈ కాఫీ బీన్స్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనం ఎలా అంటే చాక్లెట్ ఉంటుంది కదా, చాక్లెట్కి యూజ్ చేస్తామంట ఈ కాఫీ బీన్స్. ఇది టోటల్గా 3 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. అండ్ ఇది డిఫరెన్స్. ఇంకా ఇక్కడే కొన్ని స్పైస్ చెట్లు కూడా ఉన్నాయంట, అంటే బే లీఫ్, ఇంకా అలాగే కార్డమమ్ ఇలాంటి చెట్లు. ఇప్పుడు మనకు చూపించేది వచ్చేసి బే లీఫ్. ఈ చెట్టు నుంచి మనకి మూడు అనేది వస్తుంది. ఒకటి వచ్చేసి ఆకుల నుంచి తేజ్పత్తా వస్తుంది, అదే బే లీఫ్. ఇంకా ఆ చెట్టు పైన బెరడు ఉంటుంది కదా, దాన్ని మనం దాల్చిన చెక్కలాగా యూజ్ చేస్తున్నాము, అదనమాట. ఈ బెరడుకి లోపల ఇంకొకటి ఉంటుంది కదా, ఐ మీన్ లోపల కండు ఉంటుంది కదా, దాన్ని సన్న
సన్న స్లైసెస్ లాగా చేస్తారంట. దాన్ని వచ్చేసి అది కూడా దాల్చిన చెక్కే, బట్ ఏమంటే అది మెడిసినల్ పర్పస్కి యూజ్ చేస్తారంట, ఆయుర్వేదిక్కి దానికి. అండ్ ఈ లోపల ఉండే సినమెన్ ఉంటుంది కదా, పైన బెరడు కాకుండా లోపల ఉండేవి, అది షుగర్కి కూడా చాలా మంచిది అనేసి అని చెప్తున్నారు. డయాబెటీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే అది యూజ్ చేయడానికి చాలా మంచిదంట. ఇంకా ఈ తేజ్పత్తా బేలీఫ్ ఉంది కదా, దీన్ని పచ్చి ఆకుల్ని తీసుకొచ్చి రూమ్ టెంపరేచర్లో ఎండబెడతారంట. మామూలుగా సన్లైట్కి ఎండబెట్టారు. ఇలా రూమ్ టెంపరేచర్లో ఎండబెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఆకుల్లో ఉండే ఫ్లేవరు, ఎసెన్స్ అన్నీ అలాగే ఉండి మనం ఎప్పుడైతే వంటల్లో యూజ్ చేస్తామో ఆ ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అవుతాయి, అంత స్మెల్ మంచిగా ఉంటుంది అనేసి అని చెప్తున్నారు. సో ఇది అనమాట బేలీఫ్ గురించి. బేలీఫ్ చెట్టు నుంచి మనకి 3 వస్తాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి పెప్పర్ చెట్టు గురించి చెప్తున్నారు. ఇంకా ఈ పెప్పర్లో వచ్చేసి మనకి 4 వెరైటీస్ ఆఫ్ పెప్పర్ ఒకే చెట్టు నుంచి వస్తుంది. ఒకటి బ్లాక్ పెప్పర్, రెడ్ పెప్పర్, వైట్ పెప్పర్ అండ్ గ్రీన్ పెప్పర్ అనమాట. సో మామూలుగా అయితే మనకి గ్రీన్ పెప్పర్ అంటే ఏమంటే మామూలుగా పచ్చిగా కాయలు ఉన్నప్పుడు ఉంటాయి కదా, అవే అనమాట. అవి గ్రీన్ పెప్పర్ అనేసి అని అంటారు. దాన్ని మామూలుగా ఎలా యూజ్ చేస్తారంటే పికిల్స్కి యూజ్ చేస్తారంట. అండ్ దాన్నే ఎండబెట్టామంటే ఆ గ్రీన్ పెప్పర్ని మనకి ఎండిన తర్వాత బ్లాక్ కలర్లో అయ్యి బ్లాక్ పెప్పర్ లాగా అవుతుంది. మనం ఇప్పుడు మామూలుగా యూజ్ చేసే వంటలకంతా బ్లాక్ పెప్పరు. ఇంకా మళ్ళీ రెడ్ పెప్పర్ అంటే ఏమంటే పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది, అది కొంచెం మాగిన తర్వాత ఎలా అవుతుందంటే మనకి రెడ్ కలర్లో అవుతుంది. సో అది రెడ్ పెప్పరు. దాన్ని ఏమంటే ఆ పండిన కాయల్ని తీసుకొచ్చి వీళ్ళు రసంకి వాటికి యూజ్ చేసేదానికి రెడ్ పెప్పర్ని యూజ్ చేస్తారు. బట్ కాకపోతే ఏమంటే 2 to 3 days మాత్రమే మంచిగా ఉంటాయంట, ఆ తర్వాత చెడిపోతాయి అనేసి అని అంటున్నారు. ఇంకా మళ్ళీ ఈ రెడ్ పెప్పర్ని అలాగే తీసుకొచ్చి వాటర్లో ఒక 2 days సోక్ చేసామంటే పైన ఉండే స్కిన్ రెడ్ కలర్ పోయేసి మనకి వైట్ కలర్ సీడ్స్ మాత్రమే మిగులుతాయంట. సో దాన్ని వైట్ పెప్పర్ అనేసి అని అంటారు. సో ఇదన్నమాట పెప్పర్ గురించి. It's a pepper, not bell pepper, just pepper. It's like chili, no? It's like chili, right? Okay, you just bite it, man. You will get to that punchness of a pepper. Not only punchness, spice also is there. ఇంకా ఇది వచ్చేసి ఇలాచీ చెట్టు. ఈ ఇలాచీలో వచ్చేసి మనకి 3 వెరైటీస్ ఉన్నాయంట. ఒకటి ఎల్లో, గ్రీన్ అండ్ బ్లాక్ కార్డమమ్. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి గ్రీన్ కార్డమమ్ చెట్టు. ఇంకా ఇక్కడ చూస్తే మనకి చెట్టు కింద వేర్ల నుంచి మనకి ఇలాచీలాగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఫ్లవర్ లాగా వచ్చి ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి పిందిలాగా మారి మనకి కార్డమమ్స్ అయితే వస్తాయి. ఇంకా ఇది వచ్చేసి మనకి చెట్టు నుంచి ఫస్ట్ తీయంగానే ఇలాచీ వచ్చేసి థిక్ గ్రీన్ కలర్లో ఉంటుందంట. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తీసిన ఇలాచీని దాని నుంచి ఆయిల్ తీసేసుకుంటారు, అంటే కార్డమమ్ ఆయిల్ ఇలా మనకు దొరుకుతాయి కదా ఎసెన్స్ అవన్నీ. సో ఫస్ట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మళ్ళీ తర్వాత మనకి ఇలాచీ అమ్ముతారు. వాళ్ళు అమ్మేటప్పుడు మనకి లైట్ గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అంటున్నారు. ఇంకా మళ్ళీ ఎల్లో ఇలాచీ వచ్చేసి దానికి పెద్ద ఫ్లేవర్ ఏమి ఉండదంట, జస్ట్ చాయ్ పర్పస్కి దానికి యూజ్ చేస్తారు. ఇంకా బ్లాక్ కార్డమమ్ వచ్చేసి అది సేమ్ గ్రీన్ ఇలాచీ చెట్టు ఎలా ఉందో అలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుందంట. ఇంకా సేమ్ ఇలాచీ ఎలా అయితే కాస్తుందో సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే అది బిర్యానీస్కి దానికి మాత్రమే యూజ్ చేస్తాము. అది మనం కూడా మామూలుగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అది అనమాట డిఫరెన్స్ అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక చిన్న షాప్ ఉంది. ఇంకా షాప్లో వచ్చేసి కొన్ని కాఫీ పౌడర్స్, ఇంకా అలాగే తను వచ్చేసి ఏమన్నారంటే కాఫీ రోస్టింగ్ ఎలా చేస్తాము, ఇంకా పౌడర్ ఎలా చేస్తాము అవన్నీ చూపిస్తాము అన్నారు. ఇంకా ఇది వచ్చేసి మనం చూసే బకెట్లో వచ్చేసి ఉన్నాయి కదా, ఈ కాఫీ బీన్స్ వచ్చేసి లైట్గా రోస్ట్ చేశారంట. ఇంకా మనకి డ్రై చేసిన తర్వాత ఇలా ఉంటాయి, జస్ట్ లైట్ కలర్లో ఉంటుంది. డ్రై చేసిన తర్వాత మనం రోస్ట్ చేయాలి కదా, అందుకు రోస్టింగ్కి ఈ మిషన్ యూజ్ చేస్తారంట. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొన్ని అయితే రోస్ట్ అవుతూ ఉన్నాయి ఆ మిషన్లో. ఇవి రోస్ట్ అయినాయా లేదా అని చెక్ చేయడానికి వచ్చేసి దాని లోపల జస్ట్ ఒక చిన్న స్పూన్ లాగా ఉంది, దాన్ని తీసి అది రోస్ట్ అయిందా లేదా చూస్తారనమాట. ఒకవేళ ఇది రోస్ట్ అయింది అనేసి అని చెప్పి చూసిన తర్వాత ఆ శాంపుల్ మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తే మొత్తం ఈ టబ్లోకి పడతాయంట. మళ్ళీ తర్వాత ఈ మిషన్ని తిప్పుతూ ఉంటుంది. ఇదేమవుతుందంటే కూలింగ్ అవుతుందంట. సో ఇది అనమాట రోస్టింగ్ అండ్ కూలింగ్ ప్రొసీజర్.
ఇంకా ఇక్కడ కూల్ చేసిన గింజల్ని ఇక్కడ పౌడర్ చేస్తున్నారనమాట. సో ఇది మామూలుగా మనము పిండి మిషన్లు చూస్తాం కదా, సో అలా ఉందన్నమాట మిషన్. ఇది పౌడర్ చేస్తుంది, దీన్ని ప్యాక్ చేస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక బ్లెండర్ మిషన్ ఉంది కదా, ఈ బ్లెండర్ మిషన్లో ఏం చేస్తారంటే బెస్ట్ కాఫీ పౌడర్ కావడానికి వీళ్ళు 50% అరబికా 50% రోబిస్టా రెండు కలిపి బ్లెండ్ చేస్తారనమాట. ఆ రెండు మిక్స్ అయిన తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలంటే జస్ట్ మనం టీ పౌడర్ ఎలా అయితే యూజ్ చేస్తామో జస్ట్ బాయిల్ చేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటామో సేమ్ అలా యూజ్ చేయాలంట ఇది. ఎందుకంటే రోబిస్టా అనేది మనకి కొంచెం డస్ట్ వస్తుంది కదా, సో అందువల్ల మనం ఇలా చేయాలి అన్నారు. ఇప్పుడు మేము తాగేది వచ్చేసి సేమ్ ఈ బ్లెండర్ చేశారు కదా, సో అదనమాట. టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇంకా మనకి కాఫీ పౌడర్స్ అవన్నీ లోపల అవైలబుల్ ఉంటాయంట, అవి కూడా ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేసి అని చెప్పి. వైన్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ ఫ్లేవర్ వైన్స్ వీళ్ళే తయారు చేశారంట. సో ఇవంతా ఈ రో అంతా వైన్స్ పెట్టి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ పెట్టారు, అంజీరా ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ ఈ పక్కంతా వచ్చేసి ఫేస్ ప్యాక్ పౌడర్స్ కానీ, శాండిల్వుడ్ పౌడర్ కానీ, శాండిల్ సోప్స్, ఇంకా ఇది రోజ్ వాటర్, రియల్ రోజ్ వాటర్ అనమాట. సో ఇలాంటివన్నీ పెట్టారు. ఇంకా ఒక పక్కంతా స్పైసెస్, కాఫీ పౌడర్. ఇంకొకటి ఏమంటే ఇక్కడ కాఫీ పౌడర్ వచ్చేసి నేను పట్టుకునేది 900 రూపీస్. ఇది ప్యూర్ కాఫీ పౌడరు. ఇది ఎన్నేళ్ళు మనం ఇంట్లో పెట్టుకున్నాము చెడిపోదంట. సో ఇది చాలా మంచిది అనేసి అని చెప్పారు. అరబికా ఉంది, అలాగే రోబిస్టా కూడా ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళు హోమ్మేడ్ ఆయిల్స్, వీళ్ళు చేసిన ఆయిల్స్ అన్నీ లైక్ హెర్బల్ ఆయిల్స్ కానీ, లేకపోతే ఇంకా కాళ్ళ నొప్పులకి వాటికి మసాజ్ ఆయిల్స్ అన్నీ ఆయిల్స్ దొరికాయి. ఇంకా మేమైతే ఒక కాళ్ళ నొప్పులకి ఒక ఆయిల్, నెక్స్ట్ ఒక చాక్లెట్ పౌడరు, ఇంకా అలాగే బేబీకి అదే మా వదిన వాళ్ళ కొడుకి మసాజ్ ఆయిల్, ఇంకా అలా తీసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఎసెన్సెస్ అనమాట. మనము ఇంతకుముందు టూర్లో చెప్పేటప్పుడు కార్డమమ్ నుంచి ఫస్ట్ ఎసెన్స్ తీస్తామన్నారు కదా, సో అలాగే కార్డమమ్ నుంచి ఎసెన్స్, నెక్స్ట్ శాండిల్వుడ్ ఎసెన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. క్లోవ్ ఎసెన్స్ అన్నీ చాలా వరకు ఉన్నాయి. మేమైతే లాస్ట్కి అవి కొన్నాము. ఇంకా మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారంట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఇదే అనమాట ఇవాళ వ్లాగ్ అయితే. ఇంకా ఇప్పటికే ఈ వ్లాగ్ అయితే చాలా లెంత్ అయిపోయింది. సో దీని కంటిన్యూషన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎక్కడికి వెళ్ళాము అనేసి అని చెప్పి. ఇదే అనమాట ఇవాళ వ్లాగ్ అయితే. హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.